కాంగ్రెస్ నయవంచన మరోసారి బట్టబయలైంది. పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్న కౌలు రైతులను రేవంత్ సర్కారు వెన్నుపోటు పొడిచింది. ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ ఉత్తివేనని తేలిపోయింది. ఢిల్లీ వేదికగా మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డిపై కౌలు రైతులు ఆగ్రహిస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. కౌలు రైతులను కాంగ్రెస్ వంచింది. రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ఉత్తిదేదని తేలిపోయింది. భూ యజమానికి కౌలు రైతుకు ఇవ్వడం కుదరదని మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు. ఎవరికో ఒకరికే రైతు భరోసా ఇస్తామని ఢిల్లీ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. భూ యజమాని కౌలు రైతు ఇద్దరూ మాట్లాడుకోవాలని, దీనిపై సర్కారు ఏం చేయలేదని చేతులెత్తేశారు. కాంగ్రెస్ సర్కారు తమను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిందని కౌలు రైతులు మండిపడుతున్నారు. అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. ఊహించిందే జరిగింది. అనుకున్నట్టుగానే కౌలు రైతుకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. ఎన్నికలకు ముందు రేవంత్ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నాడు. ప్రతి కౌలు రైతుకు 12,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఓట్ల కోసం మాయమాటలు చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు సున్నం పెట్టాడు రేవంత్. కౌలు రైతుల సంగతి అటుంచితే భూ యజమానులకే రైతు భరోసా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు రేవంత్ ఏమన్నాడో మీరే వినండి. ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం మీకు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రైతుకిచ్చేది రైతుకిస్తాం, కౌలు రైతుకిచ్చేది కౌలు రైతుకిస్తాం. ఇది ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన హామీ. ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి 12,000 పెట్టుబడి సాయం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కానీ గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. రైతు భరోసా ఒక్కరికే ఇస్తామని తాజాగా మంత్రి గారు సెలవిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయోమయంలో పడిపోయారు. ఇన్నాళ్లు పెట్టుబడి సాయం తమకు కూడా వస్తుందని ఆశపడ్డ కౌలు రైతులు ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచినాం ఎకరాకి. కూలీలకు లేదు, అందులో కౌలు రైతులకు లేదు. కేసీఆర్ ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు ఈక్వల్గా రైతుతో పాటు ఇస్తామన్నాం, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతోని రైతుల కోసం ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా సాయంపై మాట మార్చేసింది. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులను మభ్యపెట్టింది. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని రైతు డిక్లరేషన్ సందర్భంగా ప్రకటించింది. ఎటువంటి శషబిషలకు తావులేదని రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పారు. తీరా అమలు విషయానికి వచ్చేసరికి కమిటీలు నివేదికలంటూ కాలయాపన చేసింది. ఇక తాజాగా మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పేశారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తా మీకు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. ఇక రైతు భరోసా విషయంలో సీఎంది ఒక మాట, మంత్రులది మరో మాట. సాగు చేసే రైతుకే పెట్టుబడి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల గతంలోనే మహబూబ్ నగర్లో జరిగిన ఓ సభలో చెప్పేశారు. అప్పుడే అనుమానం నిజమైంది. కౌలు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టడం ఖాయమని కూడా తేలిపోయింది. తాజాగా ఢిల్లీ వేదికగా మరోసారి ప్రభుత్వ ఉద్దేశం బట్టబయలైంది. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయంపై కౌలు రైతు కలిసి మాట్లాడుకోవాలని తుమ్మల ఉచిత సలహా ఇచ్చారు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. కౌలు రైతులకు రైతు బంధు అంశంపై 2019లో సీఎం హోదాలో కేసీఆర్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయంపై అసెంబ్లీలో మాట్లాడుతూ వాస్తవాలు వివరించారు. రైతులు మానవీయ కోణంలో ఆలోచించి కౌలు రైతులకు సాయం చేయాలని కేసీఆర్ సూచించారు. కౌలు రైతుల మధ్య జరగాల్సిన ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పారు. నాడు కేసీఆర్ను విమర్శించిన కాంగ్రెస్ నేతలు తరువాత ఎన్నికల ప్రచారంలో కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని మాయమాటలు చెప్పారు. అధికారం చేపట్టిన తరువాత నాడు కేసీఆర్ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మంత్రి తుమ్మల చెప్పారు. ఈ మాత్రం దానికి కమిటీలు నివేదికలు ఎందుకని కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాష్ట్ర రైతులకు నేను స్పష్టంగా అప్పీల్ చేసిన, ఒక బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అప్పీల్ చేసిన. మీకు కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 4,000 8,000 చేస్తున్నాం, 5,000 చేస్తున్నాం కాబట్టి కౌలు రైతులకు మీరు కూడా మానవీయ కోణంలో మీరు సహకరించండి అని చెప్పిన.
అది రైతుకు కౌలు తీసుకుంటానికి మధ్య ఉండే దందా అధ్యక్ష. మన గవర్నమెంట్ సంబంధం లేదు. రైతులను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, కౌలుదారులను మీరు మెర్సిఫుల్గా చూడండి, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. మీకు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం, మీ భూమి ఇతరులు చేస్తే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇంకోటి మీరు చేయండి అని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఓడ దాటాక ఓడమలన, ఓడ దాటాక బోడిమలన అన్నట్లుంది కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. రైతు భరోసా రుణమాఫీపై ఎన్నికల వేళ బీరాలు పలికిన సీఎం ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. రైతు భరోసాపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు కేటీఆర్. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని ఆయన కుండబద్దలు కొట్టాడని చెప్పారు. కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి మోసం చేశారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని నిలదీశారు. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారని మండిపడ్డారు. అమలు చేయడానికి చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు, అధికారంలోకి రాగానే మాట తప్పడం ఎందుకని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి మోసం, నయవంచన అన్నారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించరన్నారు. గద్దెనే కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరన్నారు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాంగ్రెస్ మోసకారి హామీలపై కామారెడ్డి జిల్లా రైతులు కన్నెర చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరును నిరసిస్తూ తాడ్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం భవనానికి తాళం వేశారు. సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డిని నిర్బంధించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు నేను వస్తా, వెంబడే 2 లక్షలు తెచ్చుకొని నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అందరికీ దగాకూరు మాటలతో 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఆగస్ట్ 15కు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు కూడా సెప్టెంబర్ 20వ తారీఖు కూడా 30% కూడా రుణమాఫీ కాలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే అందరినీ రైతులను దగా చేసి మోసం చేసి పూటకు హామీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చేయాలి. ఎందుకంటే నీ పూటకు హామీలతోని నమ్మి రైతులు ఓటేసి నేను గెలిపించి అధికారంకి ఇచ్చారు కనుక వాళ్ళు మోసం చేసే వాళ్ళ ఉసురు నీకు తరగతి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. తాడ్వాయి సొసైటీ వేదికగా మీకు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ నువ్వు రైతుల పాలిట యమునిగా తయారై వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు చేస్తున్నావు కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తాడ్వాయి బీఆర్ఎస్ పక్షాన రైతుల అందరూ కలిసి సొసైటీని దిగ్బంధం చేసి వాళ్ళకు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేశారు. మేము కూడా ఈరోజు పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వం పంపినాం. ఎలాంటి షరతులు లేకుండా కేవలం పట్టా పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది.